హాయ్ ఫ్రెండ్స్, పవన్ టెల్ట్యూడ్స్ ఛానల్కి స్వాగతం. నేను పవన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రిలీజ్ చేసిన స్టెనోగ్రాఫర్ జాబ్స్ నోటిఫికేషన్ గురించి చెప్పబోతున్నాను. దానికన్నా ముందు ఏంటంటే ఫ్రెండ్స్, నేను అవుట్ ఆఫ్ ది హోమ్ అంటే హోమ్లో లేకపోవడం ప్లస్ పర్సనల్ కంప్యూటర్ నాకు అవైలబిలిటీలో లేకపోవడం వల్ల ప్రీవియస్ వీడియో కానీ ఇప్పుడు చేయబోతున్న వీడియోస్ కానీ మొబైల్ ద్వారా చేసి అప్లోడ్ చేస్తున్నాను. సో ఉన్న సోర్సెస్తోనే నా దాకా వచ్చిన ప్రతి రిక్రూట్మెంట్ ఇన్ఫర్మేషన్ మీకు చేరవేద్దామనే తపంతో ఈ ప్రయత్నం చేస్తున్నాను. దయచేసి ఏమైనా క్లారిటీ మిస్ అయిందనుకున్నా లేకపోతే ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో కామెంట్స్ ద్వారా నన్ను అడగచ్చు, నేను క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే, ఇక ఈ ఎస్ఎస్సి రిక్రూట్మెంట్ గురించి తెలుసుకునే ముందు మీకు ఇలాంటి నా లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్లోకి డైరెక్ట్గా రావాలి అంటే యూట్యూబ్లో ఇక్కడ పవన్ టెల్ట్యూడ్స్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ అనే రెడ్ కలర్ బటన్ మీద క్లిక్ చేస్తే నా ప్రతి అప్డేట్ మీ మెయిల్లోకి డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ మళ్ళీ సబ్స్క్రైబ్ పక్కన బెల్ సింబల్ ఉంది కదా, ఈ బెల్ సింబల్ మీద క్లిక్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్స్ అనేవి డైరెక్ట్గా వచ్చేస్తాయి. ఓకే, ఇక ఈ ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ స్టెనోగ్రాఫర్స్ జాబ్స్కి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీనికి ఎలిజిబిలిటీ మాట్లాడుకుందాం. ముందు దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే +2 ఉండాలి. +2 అంటే ఇంటర్మీడియట్ కానీ దానికి ఈక్వల్గా ఉండే క్వాలిఫికేషన్. అంటే కొంతమంది డిప్లొమా చేసి ఉంటారు, కొంతమంది 2 ఇయర్స్ ఐటీఐ చేసి ఉంటారు. ఇలాంటి వాళ్ళందరూ దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. ఓకే, మనలో చాలామంది +2 దాటిపోయి ఆల్రెడీ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ లేకపోతే పిహెచ్డీలు ఇలా కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. కానీ అందరూ అప్లై చేసుకునే ముందు ఇక్కడ ఏజ్ ఎలిజిబిలిటీ కూడా ఉంది. ఏజ్ ఏంటంటే 18 ఇయర్స్ నుండి 27 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఒక జనరల్ కేటగిరీ మాత్రమే 27 వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. మిగిలిన వాళ్ళు ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్ అంటే ఏజ్ ఎగ్జంప్షన్ ఉంది. ఎలా అంటే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళైతే 5 ఇయర్స్ ఎగ్జంప్షన్ ఉంది. అలాగే ఓబీసీ కేటగిరీ వాళ్ళైతే 3 ఇయర్స్ ఎగ్జంప్షన్ ఉంది. పీహెచ్ వాళ్ళైతే 10 ఇయర్స్ ఎగ్జంప్షన్ ఉంది. ఓబీసీలో పీహెచ్ వాళ్ళైతే 13 ఇయర్స్, ఎస్సీ ఎస్టీలో పీహెచ్ వాళ్ళైతే 15 ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ ఉంది. ఇంకొకటి ఏంటంటే చాలామందికి తెలియని పాయింట్ ఏంటంటే ఉమెన్ అంటే మన ఉమెన్లో లేడీస్లో ఎవరైనా మ్యారీడ్ అయ్యి వాళ్ళు విడోడ్ అయినా లేకపోతే డైవర్స్ అయినా లేకపోతే జ్యుడిషియల్గా సపరేట్ అయినా కూడా వాళ్ళందరికీ మ్యాక్సిమం వాళ్ళు ఓబీసీలో ఉంటే 38 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఎస్సీ ఎస్టీలో ఉంటే మాత్రం వాళ్ళు 40 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఓకే, అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే అందరికీ ఏదో రకంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది వచ్చేది. ఒక జనరల్ వాళ్ళు మాత్రం 27 ఇయర్స్ వరకు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఓకే, ఇకపోతే ఎలా అప్లై చేసుకోవాలి అంటే మాత్రం మీరు ఆన్లైన్లో అప్లై చేయాలి. ఓకే, ఆన్లైన్లో అది కూడా కొన్ని సైట్స్ ఉన్నాయి. ఆ సైట్స్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఆ సైట్స్ ఏంటంటే ఇక్కడ చూడండి, www.ssc.nic.in. నెక్స్ట్ ఇది ఏంటంటే ssconline.nic.in. ఓకే, ఇది అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి July 15th, 2017. ఈ రోజుకి అలా కరెక్ట్గా ఇంకా 15 డేస్ పైనే టైం ఉంది, మనకు 20 డేస్ టైం వరకు. కానీ టైం ఉందని నిదానంగా కాకుండా మ్యాక్సిమం తొందరగా అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. అప్లై చేయడానికి మళ్ళీ ఇక్కడ అప్లికేషన్ ఫీ ఉంది. అప్లికేషన్ ఫీ అంటే 100 రూపీసే ఉంది. ఆ 100 రూపీస్ అప్లికేషన్ మీరు ఏం చేయాలంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి అక్కడ చలాన్ తీయాలి. చలాన్ తీసుకొని అప్పుడు ఆన్లైన్లో అప్లై చేయాలి. ఓకే, తర్వాత ఈ అప్లికేషన్ ఫీ కూడా కొంతమందికి ఎగ్జంప్షన్ ఉంది. అంటే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి ప్లస్ పీహెచ్ వాళ్ళకి వీళ్ళకి ఈ అప్లికేషన్ ఫీ నుంచి ఎగ్జంప్షన్ అనేది ఉంది. అప్లికేషన్ ఫీ కట్టవలసిన అవసరం లేదు. ఓకే, ఇంకా నెక్స్ట్ అప్లై చేసిన తర్వాత మీకు ఎగ్జామ్ డేట్స్ వచ్చేసేసి సెప్టెంబర్లో ఉన్నాయి. సెప్టెంబర్లో 4వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు అంటే 2017 సెప్టెంబర్లో 4 రోజుల పాటు ఈ ఎగ్జామినేషన్స్ జరుగుతాయి. ఓకే, సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ముందు ఒక టెస్ట్ ఉంటుంది, ఎగ్జామ్ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత ఒక స్కిల్ టెస్ట్ ఉంటుంది.
ఓకే. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మనకి మన తెలుగు రాష్ట్రాల్లో 4 సెంటర్లు ఉన్నాయి. అవి 4 కూడా చూడండి. హైదరాబాద్ ఉంది, హైదరాబాద్, గుంటూరు, వైజాగ్, విజయవాడ, ఈ 4 సెంటర్సే ఉన్నాయి. మీరు అప్లై చేసేటప్పుడు మీరు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది మీరే చూస్ చేసుకోవాలి. ఓకే. ఆ చూస్ చేసుకునేటప్పుడు కోడ్స్ అడుగుతారు. ఆ కోడ్స్ మాత్రం ఇలా జాగ్రత్తగా ఇవ్వండి. హైదరాబాద్ అయితే 8601, గుంటూరు అయితే 8001, వైజాగ్ 8007, విజయవాడ 8008. ఓకే. సో ఇవి ఎగ్జామినేషన్ కోడ్స్. అప్లై చేసేటప్పుడు మాత్రం మీరు ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేయడానికే ట్రై చేయండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఫోటో సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో అయితే 12 KB బిలో ఉండాలి. సిగ్నేచర్ అయితే JPG ఫార్మాట్లో 12 KB బిలో ఉండాలి. ఓకే. వీటితో పాటు మీరు అప్లికేషన్ అండ్ SBI చలాన్ ఇవి చాలా జాగ్రత్తగా అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత మీ మెయిల్కి డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఓకే. మెయిల్కి అండ్ కాంటాక్ట్ నెంబర్కి. నెక్స్ట్ ఎగ్జామ్ అనేది మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది 2 టైప్స్లో ఉంటుంది. ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఎగ్జామ్ అనేది కంప్లీట్గా ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. అంటే మల్టిపుల్ చాయిస్ ఉన్న 200 క్వశ్చన్స్ పేపర్ ఉంటుంది. ఓకే. ఆ 200 క్వశ్చన్స్ 2 అవర్స్లో కంప్లీట్ చేయాలి. మళ్ళీ ఇక్కడ నెగిటివ్ మార్క్ కూడా ఉంటుంది. అంటే మనం తప్పు పెట్టే ప్రతి క్వశ్చన్కి 0.25 మార్క్ కట్ చేస్తారు, డిడక్ట్ చేసేస్తారు. అంటే ½ మార్క్ అనేది కట్ చేస్తారు. ఇక్కడ నెగిటివ్ మార్క్ ఉంది కాబట్టే ఈ 200 క్వశ్చన్స్కి మనం క్వాలిఫై అయితే చాలు. వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ నెగిటివ్ మార్క్ ఉంది ప్లస్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ని పెట్టారు కాబట్టి మ్యాక్సిమం అదే స్టాండర్డ్లో ఉంటుంది క్వశ్చన్ పేపర్ కూడా. దీనికి జస్ట్ క్వాలిఫై అయితే చాలు. మనకి విపరీతమైన మార్క్స్ కూడా రావాల్సిన అవసరం లేదు. క్వాలిఫై అయితే చాలు, నెక్స్ట్ టెస్ట్కి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ టెస్ట్ ఏంటంటే స్కిల్ టెస్ట్. స్కిల్ టెస్ట్ అంటే ఇదేందో విపరీతమైన పర్సనల్ ఇంటర్వ్యూ లేకపోతే గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూనో కాదు. ఇదేంటంటే కంప్యూటర్ టెస్ట్ కంప్లీట్గా. అంటే కంప్యూటర్ గురించి అవగాహన అనేది ఉండాలి తప్పనిసరిగా. ఇదేంటంటే ముందు మీకు ఒక డిక్టేషన్ అనేది ఇస్తారు. ఆ డిక్టేషన్ని మీరు కొంత టైంలో ఒక డిక్టేషన్ ఒక 10 minutes ఉంటుంది. ఆ 10 minutes లోపు ఆ డిక్టేషన్ని టైప్ చేసేయాలి. ఓకే. వర్డ్స్ పర్ మినిట్ అంటుంటారు కదా, దానిలో టైప్ చేసేయాలి. కంప్లీట్గా మీ టైపింగ్ మీద, టైపింగ్ స్కిల్స్ మీద ఆధారపడి ఉంటుంది ఈ స్కిల్ టెస్ట్ అనేది. ఇది స్టెనోగ్రాఫర్ అనే ఉద్యోగానికి సంబంధించింది కాబట్టి మ్యాక్సిమం టైపింగ్ అనేది వచ్చి ఉండాలి. రాకుండా ఉంటే మాత్రం కష్టం. ఓకే. చాలామందికి ఏంటంటే ఎగ్జామ్ అనేది డిఫికల్ట్గా అనిపిస్తుంది, కానీ ఎగ్జామ్ డిఫికల్ట్గా కనిపించే ఈజీ ఎగ్జామ్ అనమాట. ఎందుకంటే క్వాలిఫై అయితే చాలు. నెక్స్ట్ రౌండ్ది స్కిల్ టెస్ట్ ఈజీగా కనిపించే డిఫికల్ట్ వన్ అనమాట. అంటే అది పేరుకి కంప్యూటర్ టైప్ చేయడమే కదా అనుకుంటారు, కానీ మనకి టైపింగ్ స్పీడ్ అనేది కొంచెం ఎక్కువగా ఉండాల్సిన అవసరం ఉంది. ఓకే. కాబట్టి దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇది ఆల్రెడీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఈ ఎగ్జామ్ అనేది మ్యాక్సిమం క్లియర్ చేసేస్తారు. ఎటు తిరిగి మీరు రెడ్ హ్యాండెడ్గా డల్ అయిపోయేది ఎక్కడంటే సెకండ్ వన్లోనే. ఎందుకంటే కంప్యూటర్ మీద చాలామంది అంత కాన్సన్ట్రేట్ చేయరు. కాబట్టి అలాంటి వాళ్ళందరూ కంప్యూటర్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ప్లస్ టైపింగ్ మీద ఎక్కువగా టైం స్పెండ్ చేయాల్సి అవసరం ఉంది. ఓకే. ఇకపోతే ఎగ్జామినేషన్ చెప్పాను కదా, 200 మార్క్స్కి ఉంటుంది. 200 క్వశ్చన్స్ ఉంటాయి. 2 అవర్స్లో కంప్లీట్ చేయాలని చెప్పేసి ఆ 2 అవర్స్లో కంప్లీట్ చేసే ఎగ్జామినేషన్ 3 టాపిక్స్ మీద ఉంటాయి. ఆ 3 టాపిక్స్ ఇలా ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మీద 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ ఉంటుంది. తర్వాత జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్. ఆ తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ మీద 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఉంటాయి. ఇలా టోటల్గా 200 మార్క్స్కి 200 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అంటే మ్యాక్సిమం మీకు వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్, లేకపోతే అనాలజీస్, సిమిలారిటీస్, మళ్ళీ జడ్జిమెంట్ అని, డెసిషన్ మేకింగ్ అని, వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ అని, ఇలా రిలేషన్షిప్ కాన్సెప్ట్స్, కొన్ని అర్థమెటికల్ షార్ట్ కట్స్ ఇలా ఉంటాయి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ అంటే మ్యాక్సిమం మన కరెంట్ అఫైర్స్, రెగ్యులర్గా జరిగే ఈవెంట్స్ గురించి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే
మన ఇండియాకి నైబరింగ్ కంట్రీస్ ఉన్నాయి, అంటే నేపాల్ కానీ, భూటాన్ కానీ, శ్రీలంక కానీ, పాకిస్తాన్ కానీ, ఇలాంటి నైబరింగ్ కంట్రీస్ ఉంటాయి. వాటి గురించి ఈ మధ్య జరిగిన కరెంట్ అప్డేట్స్ ఏమున్నాయో వాటి గురించి తెలుసుకోవాలి. అది స్పోర్ట్స్ విషయంలో కానీ లేకపోతే సోషల్ ఇష్యూస్లో కానీ. ఓకే, అవి తెలుసుకోవాలి, వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఆ తర్వాత కల్చర్ గురించి కానీ, హిస్టరీ గురించి కానీ, ఎకానమీ గురించి కానీ, కొంచెం జనరల్ పాలిటీ గురించి కానీ. ఆ పాలిటీలో కూడా మ్యాక్సిమం ఏంటంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి ఉంటుంది. అంటే తెలుసు కదా, భారత రాజ్యాంగం గురించి ఉండొచ్చు. ఓకే, ఉండొచ్చు కాదు, మ్యాక్సిమం ఉంటుంది. అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ గురించి కూడా ఉంటుంది. ఈ మధ్య మనం పిఎస్ఎల్వి ఉపగ్రహాల గురించి, శాటిలైట్స్ గురించి, వాటి గురించి ఉంటుంది. ఆ శాటిలైట్ ఎప్పుడు, ఎక్కడ, ఏది సక్సెస్ అయింది, ఏది ఫెయిల్యూర్ అయింది, వాటి డేట్స్ ఏంటి, ఎక్కడ. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్, సైంటిఫిక్ రీసెర్చ్ క్వశ్చన్స్ మీద మ్యాక్సిమం ఉంటుంది జనరల్ అవేర్నెస్. ఓకే, ఇక ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి మ్యాక్సిమం మీకు గ్రామర్ గురించి, వొకాబులరీ గురించి, సెంటెన్స్ స్ట్రక్చర్ గురించి, యాంటోనిమ్స్, సినానిమ్స్, వీటి గురించి ఉంటాయి. ఓకే, ఇవన్నీ ఏంటంటే మీ రైటింగ్ స్కిల్స్, మీ రైటింగ్ ఎబిలిటీ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఇంగ్లీష్ పేపర్ అనేది 100 మార్క్స్కి పెట్టారు. సో మీరు వాళ్ళు మ్యాక్సిమం మీ ఎబిలిటీ ఎంతవరకు ఉందని తెలుసుకోవడానికే ఈ టెస్ట్ అనేది ఉంటుంది. ఇది సక్సెస్ఫుల్గా, అంటే ఎవరైతే సక్సెస్ఫుల్గా జస్ట్ క్వాలిఫై మార్క్స్ సాధిస్తారో వాళ్ళని తర్వాత స్టెనోగ్రఫీ టెస్ట్కి పంపిస్తారు. ఓకే, స్టెనోగ్రఫీ టెస్ట్ అంటే మ్యాక్సిమం చెప్పాను కదా, టైపింగ్కి సంబంధించి ఉంటుంది. మిగిలిన కంప్యూటర్ ఆర్నమెంట్స్ గురించి కూడా ఉంటుంది తర్వాత. ఓకే, ఈ రెండు ఎవరైతే సక్సెస్ఫుల్గా క్వాలిఫై అవుతారో వాళ్ళు, షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళు అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయిపోతారు. శాలరీ అండ్ అలవెన్సెస్ వాటన్నిటి గురించి మనకి తర్వాత ఇంటిమేషన్ వస్తుంది. ముందు ఏంటంటే ఎలా అప్లై చేయాలి, దానికి ఎలిజిబిలిటీ ఏంటి, క్వాలిఫికేషన్స్ ఏంటి, దానికి ఎగ్జామ్ సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి, ఇదంతా ఇన్ఫర్మేషన్ మీకు స్పష్టంగా చెప్పాలని స్టార్ట్ చేశాను. అండ్ ఇంకొకటి ఏంటంటే స్కిల్ టెస్ట్ అనేది కూడా మనకి స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు ఇప్పుడు 2 గ్రేడ్స్లో ఉన్నాయి, గ్రేడ్ సి, గ్రేడ్ డి. గ్రేడ్ సిలో ఒక టైప్ ఉంటుంది స్టెనోగ్రాఫర్, గ్రేడ్ డిలో ఒక టైప్ ఉంటుంది స్టెనోగ్రాఫర్ జాబ్. స్కిల్ టెస్ట్ కూడా గ్రేడ్ సిలో అయితే 40 మినిట్స్ టైం ఉంటుంది మనకి, గ్రేడ్ డిలో అయితే 50 మినిట్స్ టైం ఉంటుంది. ఈ టైంలో కంప్లీట్ చేయాలి, మ్యాక్సిమం కంప్లీట్ చేయొచ్చు. ఓకే, సో ఆల్రెడీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైతే బ్యాంకింగ్ కానీ, లేకపోతే ఆర్ఆర్బి కానీ, ఇంకా లేకపోతే గ్రూప్స్ కానీ, ఇలాంటి వాటన్నిటికీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది అంత డిఫికల్ట్ కాకపోవచ్చు నాకు తెలిసి. అంటే నేను ఆల్రెడీ మోడల్ పేపర్ కానీ, సిలబస్ కానీ చూశాను కాబట్టి, వాటిని చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఆల్రెడీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మాత్రం, వాటన్నిటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మాత్రం అంత డిఫికల్ట్గా ఉండకపోవచ్చు. ఎటు తిరిగి మీరు చేయాల్సింది ఏంటంటే ఈ ఎగ్జామ్తో పాటు నెక్స్ట్ స్కిల్ టెస్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, మ్యాక్సిమం సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఆల్రెడీ చాలామంది నాకు ఏజ్ గురించే ఎక్కువగా పెడుతున్నారు, ఏజ్ గురించి ప్లస్ ఏంటంటే ఈ వీడియోలో ఆల్రెడీ మెన్షన్ చేసిన ఇన్ఫర్మేషన్ గురించే డౌట్స్ అడుగుతున్నారు. మీరు 1-2 సార్లు వీడియో అనేది పాస్ చేసుకొనో లేకపోతే బ్యాక్ చూసుకొనో చూడండి. ఓకే, చూసిన తర్వాత మ్యాక్సిమం ఆ డౌట్స్ రాకపోవచ్చు. స్టిల్ వాటిలో ఏమైనా మిస్ అయ్యి నేను చెప్పని ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా నేను మీకు కామెంట్స్ ద్వారా కానీ లేకపోతే కాల్ ద్వారా కానీ చెప్తాను, నాకు కాల్ చేసిన వాళ్ళకైనా. ఓకే, కాబట్టి ముందుగా ఏంటంటే మీరు వీడియో 1-2 సార్లు చూసిన తర్వాతే డిసైడ్ అవ్వండి. అండ్ ఎలిజిబిలిటీ కూడా చాలామంది ఏంటంటే నేను 1-2 సార్లు చెప్తున్నాను వీడియోలో, కాబట్టి మళ్ళీ అదే అడుగుతున్నారు. ఈ రిక్రూట్మెంట్ కూడా, ఈ ఎస్ఎస్సి రిక్రూట్మెంట్ కూడా ఆల్రెడీ ఎలిజిబిలిటీ చెప్పాను. జనరల్ వాళ్ళకి 18 to 27 అని చెప్పేసి, మిగిలిన వాళ్ళకి వాళ్ళ రిజర్వేషన్ కేటగిరీని బట్టి ఉంటుంది అని చెప్పాను. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years ఎగ్జామ్షన్ ఉంది, అంటే 32 వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకైతే 30 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంకేమైనా పీహెచ్ వాళ్ళు కానీ లేకపోతే ఉమెన్లో విడోడ్ కానీ డైవర్స్ కానీ ఉంటే మాత్రం ఇంకా ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే, ఇది ఏజ్ ఎలిజిబిలిటీ. మ్యాక్సిమం ఏంటంటే ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చాలామంది ప్రిపేర్ అవుతూ ఉన్నారు, గవర్నమెంట్ జాబ్స్ కోసం ఆరాటపడుతూ వాటి కోసమే ప్రిపేర్ అవుతూ ఉండేవాళ్ళు మాత్రం ఇది కొంచెం రావడానికి అయితే ఛాన్స్ ఉంది. ఓకే,
మీరు ఈ సైట్స్ మాత్రం మ్యాక్సిమం ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇన్స్ట్రక్షన్స్ కూడా దయచేసి చదవండి. ఓకే, చదివిన తర్వాత మాత్రమే అప్లై చేయడానికి వెళ్ళండి. అప్లై చేయడానికి మాత్రం చెప్పాను కదా, లాస్ట్ డేట్ అనేది జూలై 15th. ఈ డేట్ దాకా ఉండకుండా మ్యాక్సిమం ముందుగానే అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ మీద క్లిక్ చేసి ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. మీ సలహాలు, సందేహాలు, అభిప్రాయాలు ఏమున్నా సరే నాకు కామెంట్ బాక్స్లో టైప్ చేసి పంపించండి. ఏమున్నా సరే మ్యాక్సిమం నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.